బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో తెలంగాణ బీజేపీ నేతల భేటీ ముగిసింది. మిషన్ తెలంగాణలో భాగంగా పార్టీ బలోపేతం, నేతల మధ్య ఐక్యత, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాచరణపై కూడా చర్చించారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ టార్గెట్ అన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు. నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారాయన. అవినీతి పెరిగింది రాష్ట్రంలో. మరి ఇటువంటి నేపథ్యంలో అందరూ పోరాటానికి సిద్ధం కావాలి. తెలంగాణ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలి. ప్రభుత్వం అక్కడ ఏర్పడే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఒకవైపు అంశాలపైన పోరాటాలకి సిద్ధం కావాలి. మీరు అందరూ కూడా అసెంబ్లీ సెషన్ అయిపోయిన తర్వాత మరొకసారి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా నాయకులతో కలిసి రాష్ట్రంలో ఒక రోడ్ మ్యాప్, ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా ఏదైతే పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా వారు దిశానిర్దేశం చేయడం జరిగింది. రెండోది, సంస్థాగత విషయాల్లో మండల ఒక స్థాయి దాకా రెగ్యులర్గా మీటింగ్లు జరగాలి. మీటింగ్లు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక యూనిట్ మండలి నుంచి మనం స్టార్ట్ చేసి పార్టీ బలోపేతానికి మండలాల నుంచి చేయాల్సిన అవసరం ఉన్నది. 937 మండలాల్లో కొన్ని మండలాలు సక్రియంగా లేదు. దాంట్లో కూడా పార్టీ బలోపేతం చేయాలి. దాదాపు 660 మండలాల్లో మంచిగా పని జరుగుతూ ఉంది. మిగతా మండలాల్లో కూడా పని జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా వారు దిశానిర్దేశం చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.